Do subscribe Dynes Tech channel and hit on the bell icon for latest updates to get notified when I upload videos and like, comment, share with you. Hey there Android users, welcome back to the another interesting video. So నా పేరు మనతేజ అండ్ మీరు చూస్తున్నారు Dynes Tech. సో గాయస్ మీకైతే ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో అండ్ మోజ్ అండ్ MX30లో ఒక ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ అయితే జరుగుతుంది. సో దాని పేరు ఎస్థెటిక్. ఈ ఎస్థెటిక్ వీడియోస్ అనేది చాలా వైరల్ అయిపోయినాయి. సో అలాంటి వీడియోస్ అనేది మన మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో మీకు స్లో మోషన్ ఎస్థెటిక్ వీడియోస్ అంటేనే స్లో మోషన్ అండ్ ఇంకేంటంటే షేక్ ఎఫెక్ట్, సో వీటిని కలిపి ఒక వీడియో మేక్ చేసిన దాన్ని ఎస్థెటిక్ వీడియోస్ అంటారు. సో ఆ వీడియోని ఎలా చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోతో చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో చూడండి. అండ్ ఇప్పుడైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలాంటి లేట్ లేకుండా లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. సో మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే విఎన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడితే డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మనకి ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మన ఫైల్ మేనేజర్ ఓపెన్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు ఏ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ప్రాసెస్ అయిపోతుంది. అది మినిమం ఒక 2 minutes అయినా పడుతుంది. సో ఆ వీడియో డ్యూరేషన్ బట్టి ఆ ప్రాసెస్ అయిపోతుంది. ప్రాసెస్ అయిపోయాక మనకి వీడియోను ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను స్లో మోషన్ ఎలా యాడ్ చేసుకోవాలో మనం వీడియోస్ కొని చెప్పబోతున్నాను. దాని తర్వాత షేక్ ఎఫెక్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్లో మోషన్ యాడ్ చేసుకొని చెప్పబోతున్నాను. సో చూడండి, ఇది మినిమం 30 seconds ఉంటాయి ఈ వీడియో అనేది. నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో. ఈ వీడియో నాది కాదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో వస్తూ ఉంటే డౌన్లోడ్ చేసిన. సో చూడండి, దీంట్లో మనకి ఫ్లిప్స్ ఉన్నాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. సో దీంట్లో మనకి అవసరమైన పార్ట్, అవసరం లేని పార్ట్ ఉంటుంది. సో మీ వీడియోలో కూడా కొన్ని పార్ట్స్ అని డిలీట్ చేయాలనుకుంటారు. సో మీరు దాన్ని ఎలా డిలీట్ చేయాలనుకుంటే ప్లే చేసి, సో ఎక్కడైతే అవసరం లేని పార్ట్ ఉంటుందో అక్కడ మన స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో స్ప్లిట్ అయిపోతుంది. అంటే అవసరం ఉన్న పార్ట్ ఒక సైడ్ అయిపోతుంది, అవసరం లేని పార్ట్ ఒక సైడ్ అయిపోతుంది. అవసరం లేని పార్ట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో నేను సెలెక్ట్ చేసుకున్న పార్ట్ ఇది అవసరం ఉన్న పార్ట్, అంటే నెసెసరీ పార్ట్ అనమాట. దీంట్లో మనం స్లో మోషన్ యాడ్ చేసుకోవాలి. సో స్లో మోషన్ యాడ్ చేసుకోవాలంటే సో అక్కడ కింద మనకి స్పీడ్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో అక్కడ మనకి చూసినట్లయితే ఇలా కర్వ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ మనకి ఒక లైన్ పాస్ అవుతా ఉంది మన వీడియోలో. సో చూడండి, మనం ఎక్కడైతే స్లో మోషన్ కావాలనుకుంటారో సో అక్కడ మీరు ఆ లైన్ కాడ ఏం చేయాలంటే మీరు ఆ డాట్స్ అయితే ఉన్నాయా, సో దాన్ని కిందికి స్క్రోల్ చేయాలి, అంటే కిందికి లాగాలి. సో కిందికి అంటే ఏంటంటే మనకి స్లో మోషన్ స్లోగా అయిపోతుంది, పైకంటే ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే అవసరం ఉన్న పార్ట్ ఉంటుందో అక్కడే మనం స్లో మోషన్ యాడ్ చేసుకోవచ్చు. అంటే సో చూడండి, ఇక్కడ ఫ్లిప్ కూడా నేను కిందికి లాగిన అంటే అక్కడ స్లో మోషన్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఫాస్ట్ చేసిన, సో ఒకేసారి ఫాస్ట్ నుండి స్లో అయిపోయింది, స్లో నుండి ఫాస్ట్ అయిపోయింది. సో ఇలా మీరు పైకి కిందికి లాగుతా అంటే ఆ డ్యూరేషన్, అంటే మీకు ఎక్కడైతే స్లో కావాలనుకుంటున్నారో అక్కడ కిందికి లాగండి, ఎక్కడైతే ఫాస్ట్ కావాలనుకుంటున్నారో అక్కడ పైకి లాగండి. అంటే ఏంటంటే స్లో మోషన్ ఫాస్ట్ అనేది రెండు చూడడానికి బాగుంటుంది. అలా మీరు స్లో మోషన్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను అవసరం ఉన్న పార్ట్ ఇంకా 2 times అని, అంటే 2 parts డివైడ్ చేసిన. సో ఈ పార్ట్ ఏంటంటే, సో నేను ఇక్కడ కూడా ఫ్లిప్ ఉంది కదా, సో దీనికి ఎలా యాడ్ చేస్తాను చూడండి ఫ్లిప్కి. సో ఇక్కడ జంప్, వాల్ నుంచి జంప్ చేస్తా అంటే సో నేను స్ట్రైట్గా పెట్టిన. సో స్ట్రైట్గా అంటే నార్మల్. సో ఇక్కడ కింద మనకి ఫ్లిప్ జరుగుతుంది చూడండి, ఇక్కడ ఫ్లిప్ అక్కడ మాత్రమే కింది కన్నా. సో అక్కడ ఏంటంటే ఫ్లిప్ జరిగే కాడినే కిందకంటే అక్కడ ఏంటంటే స్లో మోషన్ అయిపోతుంది, మిగతా అంతా నార్మల్గా ఉంటుంది. సో మామూలుగా మనం ఏంటంటే ఇలాంటి అన్ని ట్రెండింగ్ ఎడిటింగ్స్ అంటారు, అంటే ట్రెండింగ్ ఎడిటింగ్ అనరు, ఏంటంటే ఇలాంటి ఎడిటింగ్స్ అనే ఫ్లిప్స్లలో కానీ స్లో మోషన్ అయినా కానీ డ్యాన్స్ అయినా కానీ ఇంకేమైనా వాటర్ అంటే డిఫరెంట్ ఎడిటింగ్స్ ఉంటాయి చూడండి, అలా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మనకి మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే అక్కడ మనకి ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీకు డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ మీ మొబైల్లో ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదన్నా ఆన్లైన్లో దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో మనకి ఆ సాంగ్ కూడా ఏంటంటే, సో సాంగ్ సెలెక్ట్ చేసుకున్నామా, సో సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ట్రిమ్ కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు. సో ఆ సాంగ్ని ట్రిమ్ చేసుకోవచ్చు. సో వీడియో తగ్గట్టు సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తుంది ఇలా మనకి ఏంటంటే, సో మనం ఇంకేమంటారు వాట్ వి కాల్ ఎఫెక్ట్స్, ఎఫెక్ట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, అంటే కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. సో మనం దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్లో మోషన్ చేసుకోవచ్చు, షేక్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు, కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఫిల్టర్స్ అనేవి మీ వీడియో తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. సో నేను ప్లే చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఫ్లిప్ మందమే స్లో మోషన్ వచ్చింది. దాని తర్వాత చూడండి మళ్ళీ ప్లే చేస్తున్నా. సో ఇక్కడ నేను ప్లే చేస్తామంటే కొంచెం
టైం పడుతుంది. సో అక్కడ మనం అలా చేసుకున్నాక ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇష్టమైన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి 1080p 720p అనేసి. సో ఇక్కడ మనకి బిట్ రేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇష్టమైన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఏంటంటే టైటిల్ డిస్క్రిప్షన్ పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది అంటే షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలనేది. సో ఇప్పటికైనా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఏ వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ప్రాసెస్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ అయ్యే వీడియోలో షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్పబోతున్నాను. ఇంతకుముందు స్లో మోషన్ చెప్పినా అది అయిపోయింది, మీకు అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్. సో చూడండి, ఇది కూడా ఒక పెద్ద లాంగ్ డ్యూరేషన్ వీడియో. నేను ఇక్కడ అవసరం లేని పార్ట్ కాడ స్ప్లిట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి అక్కర్లేని పార్ట్ అని డిలీట్ చేస్తున్నా. అంటే మీకు ఎల్లో కలర్ బార్డర్ ఉందా, సో ఆ ఎల్లో కలర్ బార్డర్ మన ఒక పార్ట్ అనమాట. ఆ పార్ట్ వద్దు అనుకుంటే కింద డిలీట్ ఆప్షన్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మనకి 3 పార్ట్స్ డివైడ్ అయిపోయింది ఆ వీడియో అనేది. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ మనకి మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ అయ్యా, ఎందుకంటే దీనికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. సో దీనిలో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, అలానే కలర్ గ్రేడింగ్ చేసి ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో కింద మనకి ఎఫెక్ట్స్ అని ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఈ ఫ్లిప్ తర్వాత ఏంటంటే ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో మీ ఇష్టమైన ఎఫెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షేక్ ఎఫెక్ట్ ఉంది, సో అక్కడ షేక్ ఎఫెక్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి సో దాన్ని గ్రీన్ కలర్ ఉంది, ఆ గ్రీన్ కలర్ పోర్షన్ మందమే ఎఫెక్ట్ అనే షేక్ అవుతుంది అనమాట వీడియో. సో మీరు దాన్ని ఇంకా నాకు ఎక్కువ షేప్ నా వీడియో షేక్ కావాలనుకుంటే మీరు సో దాన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే సో ఆ సెలెక్ట్ చేసుకున్న గ్రీన్ కలర్ మందమే వీడియోనే షేక్ అంటే ఎఫెక్ట్స్ అనే యాడ్ అయిపోతుంది అనమాట. సో మీరు టిక్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట. అది అంటే ఆ వీడియో ఆ పాట మందం షేక్ ఎఫెక్ట్ అని అయిపోయింది. సో నేను ప్లే చేసినాక కూడా మీకు కనబడుతుంది షేక్ ఎఫెక్ట్ అని యాడ్ అయిపోయింది. సో మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి సో ఈ పార్ట్కి నేను ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ ఉన్నది, ఒకటి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నా. సో నాకు ఈ పోర్షన్ మందం నాకు ఎఫెక్ట్స్ అని కావాలంటే షేకింగ్ ఎఫెక్ట్ కావాలి. సెలెక్ట్ చేసుకున్నాక సో దాన్ని ప్లే చేసి చూపిస్తున్నా చూడండి. సో ఇలా గిచ్ అంటే డిఫరెంట్ కలర్స్ అనేది చూపిస్తూ ఉంది, అంటే గిచ్ అయిపోయింది వీడియో అనేది. సో మనకి డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్స్, స్లోమో ఇవన్నీ యాప్లు అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. సో నేను ఒకటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ షేక్ ఎఫెక్ట్లో గ్రీన్ కలర్ అయితే ఎక్కడ వరకు ఉందా గ్రీన్ కలర్ పార్ట్ మందమే ఆ వీడియో అనేది షేక్ అయిపోతుంది. సో మీరు స్ప్లిట్ చేసుకుంటూ ఏమంటారు ఆ షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ప్లే చేస్తూ ఉంటే చూడండి, మీరు ఇక్కడికి స్లో మోషన్ ప్లస్ షేక్ ఎఫెక్ట్ సో ఇవన్నీ మిక్సింగ్ అయిపోయి ఉంది. సో దీనిలో మీరు కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ చూపిస్తుంది, ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో వీటిలలో మనకి మంచి మంచి కలర్స్ ఉంటాయి, కలర్ గ్రేడింగ్ ఉంటుంది. సో మంచిగా నార్మల్గా 0 నుంచి పీక్స్ లెవెల్ వరకు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈ యాప్లో అనేది. సో మీరు టిక్ మార్క్ క్లిక్ చేస్తే కలర్స్ అనేది గ్రేడింగ్ చేసుకోవచ్చు. సో స్లో మోషన్ అండ్ ఈ ఎఫెక్ట్స్ అనేది ఎలా చేయాలో మీకు చెప్పిన. సో మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా కింద ఆప్షన్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. మిగతా అన్ని చిన్న చిన్న ఆప్షన్స్ అనేవి మామూలుగా మన ఫోన్లో డిఫాల్ట్లో ఉంటాయి గ్యాలరీలలో. సో ఈ స్లో మోషన్ ఉన్న ఎఫెక్ట్ అనేది చెప్పిన కదా, మీకు యూస్ఫుల్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని సేవ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, సో మనకి రైట్లో బ్లూ కలర్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వేరే ప్రెస్ అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో రిజల్యూషన్ అనేది మీరు సెట్ చేసుకొని టైటిల్ డిస్క్రిప్షన్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది, వీడియోని ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో గైస్, మనం ఇలా ఈ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ అని మీకు అర్థమే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ మొత్తానికి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్తోనే ఛానల్ అనేది గ్రో అయిపోతుంది. ఐ హోప్ఫుల్లీ సే దాట్ మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అగైన్.